ఈరోజైతే నా స్టైల్లో గోంగూర పచ్చి రొయ్యలు అయితే షేర్ చేయబోతున్నానండి. చాలా రోజుల తర్వాత అయితే కుకింగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈ మధ్యన అయితే టూర్ వెళ్ళాం కదా, ఆ వీడియోస్, అలాగే లాస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళాం అని చెప్పి ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా అండి. సో చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా స్టైల్లో గోంగూర పచ్చి రొయ్యలు అయితే షేర్ చేయబోతున్నానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. దానికోసం ఇక్కడ రొయ్యల్ని నీట్గా 4-5 సార్లు వాష్ చేసుకున్నాను అనమాట. కొంచెం పసుపు వేసి వాష్ చేశాను, అందుకే మనకి ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ గోంగూర అయితే ఒక 4 కట్టలు అనమాట, అంటే ఇలా 2 గుప్పుళ్ళు అయితే గోంగూర తీసుకొని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ గోంగూరలో ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక టమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని అందులో వేసుకుంటున్నానండి ఇలాగా. ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. దానికన్నా ముందైతే ఇలా ఒక 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువైతే అవసరం లేదు, మనకి గోంగూరలో వాటర్ అంతా కూడా వస్తుంది కదా. ఇలా స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకొక గిన్నెలో అయితే ఇలా రొయ్యల్ని అయితే తీసుకున్నానండి, నీట్గా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు వేసుకుని ఇలా కొంచెం స్టవ్ ఆన్ చేసుకుని ఇలాగా రొయ్యల్ని అయితే వేగించుకోవాలండి. రొయ్యల నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా వచ్చి మళ్ళీ ఇనిగిపోయేంత వరకు అలా వేగించుకోవాలన్నమాట. వచ్చిన వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. ఇదైతే ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. అలా వేగిస్తున్నాను అనమాట రొయ్యల్ని. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఆ 3లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు. రొయ్యలు అయితే అలా ఉడుకుతున్నాయి కదా అండి. గోంగూర చూసారు కదా, త్వరగానే ఉడికిపోతుంది గోంగూర అనేది. చాలా దగ్గరికి అయితే అయిపోయింది. ఇంకా గోంగూరది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే మనం కర్రీ కోసం ఏమేమి కావాలో చూపిస్తున్నాను. ఒక 4 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలా రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడైతే గోంగూరని ఒక గిన్నెలోకి తీసేసుకుని మనం అదే గిన్నెలో కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. గోంగూర అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను కర్రీ కోసం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆవాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసుకుని వేగించుకోవాలి. ఇవి త్వరగా వేగడం కోసం అయితే కొంచెం సాల్ట్ వేసి వేగిస్తున్నాను. తర్వాత ఇంకా సాల్ట్ వేసుకున్నప్పుడు చెక్ చేసుకుని వేసుకోవచ్చండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేది త్వరగా సాఫ్ట్గా అవుతాయి. ఇలా వేగుతూ ఉంటాయి కదండి. ఈ లోపైతే రొయ్యలు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. రొయ్యలు అయితే వేగిపోయినాయి, చూసారు కదా. ఆనియన్స్ కూడా వేగిపోయినాయి అండి. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. ఇది కూడా బాగా ఆనియన్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం టేస్ట్ తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం, అలాగే గోంగూరలో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకుని మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ కారం వేసాను. అది కూడా ఆనియన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ అలా వేగించుకోవాలండి కారం వేసిన తర్వాత. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ ఇలాగా గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. అది కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఆనియన్స్లో. ఇప్పుడైతే మనం ముందుగా వేగించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి రొయ్యల్ని, అవన్నీ కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసుకుని అడుగు నుంచి ఈ రొయ్యలకి ఆ గ్రేవీ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఒకసారి అలాగా. అలాగే మనం ముందుగా
ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే వేయాలి గోంగూరది. అంతా కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి రొయ్యలకి పట్టేలాగా. తర్వాత అయితే ఇలాగా మనకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 గ్లాస్ అలా పడుతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. మనం ఆనియన్స్ వేగినప్పుడు వేసాం కదా, అది సరిపోతే పర్వాలేదు, లేదు అనుకుంటే ఇంకొంచెం ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. నాకైతే సరిపోయిందనమాట, అందుకే సాల్ట్ ఏమి ఇప్పుడైతే వేయలేదు. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలాగా ఉడికిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 మినిట్స్ వరకు కుక్ చేస్తున్నాను. చూసారు కదా, కర్రీ అనేది అలా ఉడకడం అయితే స్టార్ట్ అయ్యింది. చాలా ఈజీ అండి, ఇంకా మన వాటర్ ఏమీ పోయిన అవసరం లేదు. ఈ కర్రీ అంతా కూడా కొంచెం థిక్గా, అంటే వాటర్ ఏమి లేకుండా కొంచెం దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా వాటరీగా ఉండకూడదండి కర్రీ అయితే, మనం దగ్గరికి అయిపోవాలి, గురిలాగా అయిపోవాలన్నమాట. చాలా ఈజీ అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడిలు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అలా మనం చూసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కర్రీ అనేది దగ్గర వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇంకా ఫైనల్గా అయితే కర్రీ దగ్గరికి అయితే ఉడికిపోయిందండి. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో అయితే ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకుని కుక్ చేసుకోవాలి. ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి. నేనైతే సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారు కదా, టేస్టీగా గోంగూర పచ్చడిలు ఈజీగా ఎలా రెడీ చేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.